బాగుంది, అన్ని బాగున్నాయి. పోయినసారి కంటే ఈసారి బాగున్నాయి, చాలా బాగుంది. పోలీసు వాళ్ళు, సార్ వాళ్ళు, గవర్నమెంట్ కానీ చాలా అందరూ ఫ్రెండ్లీగా, అందరు చాలా బాగుంది. వాటర్ బాటిల్స్ కానీ అందరు చాలా బాగుంది. స్వామి 3 గంటల 3 గంటల 3 గంటలుగా దర్శనం అయిపోయింది. 3 గంటలుగా దర్శనం అయింది స్వామి. దర్శనం అయింది. ఎన్ని గంటలకు వచ్చారు? గుళ్ళక మేము 7కి వచ్చాం. పోయినసారి 6 గంటలు పట్టింది, ఈసారి 3 గంటలు పట్టింది స్వామి మాకు దర్శనం. లోపల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి స్వామి. రిసీవింగ్ కూడా చాలా బాగుంది. అందరికి వాటర్ సప్లై చేయడం చాలా అన్ని బాగున్నాయి. అన్ని గవర్నమెంట్ కూడా బాగుంది. సౌదాలు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. ఇక్కడ తిరుపతిలో ప్రసాదం ఉంది కదా, అది కల్తీ జరిగింది కదా, దాని గురించి ఏమంటారు? దాని గురించి మనకు అదేంటో క్లారిటీ బయటికి రాలే స్వామి. చంద్రబాబు నాయుడు గారు కల్తీ జరిగిందని రిపోర్ట్ కూడా ఇచ్చారు. లేకపోతే జరగదు జరిగిందని అనుకుంటున్నాను నేను. అది గవర్నమెంట్ అని ఎట్లా అనుకుంటాం అంటే ఏ గవర్నమెంట్? లాస్ట్ టైం ఉన్న గవర్నమెంట్, లాస్ట్ టైం గవర్నమెంట్. ప్రసాదంలో అంత కొవ్వుని కలవడం అనేది అంత చాలా బాధాకరం. ఇప్పుడు మనం ప్రసాదాన్ని 10 మందికి పంచుతాం కదా, ఇంటికి పట్టుకెళ్ళి మనం ఒక్కలే తిన్నాం కదా, అది కలవడం అనేది చాలా సనాతన ధర్మాన్ని అవమానించినట్టు. నాసిరకం కనీసం నాసిరకం అంటే అంత పెద్ద దాన్ని దేవస్థానంలో రోజు అనేది చెకింగ్ చేయాలి, ఎంత శాతం కలుస్తుంది నెయ్యిలో, అది ఏమేమి ఉన్నాయి, ప్యూర్ ఉందా లేదా అనేది అసలు చెకింగ్ చేయాలి. అది చేయడం అనేది, చేయకపోవడం అనేది వాళ్ళ తప్పు. ఎందుకంటే తీస్తారంటారు నాసిరకం వాడాల్సిన అవసరం టీటీడీ కార్యం ఎంత పెద్ద సంస్థ అయ్యండి కూడా అంత నాసిరకం నెయ్యి వాడాల్సిన కోట్ల డొనేషన్స్ వస్తాయి. గంత నాసిరకం వాడాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఎంత ప్యూర్ నెయ్యి వాడినా వాళ్ళకి ఎంతో కొంత మిగులుతూనే ఉంటది. అది ముమ్మాటికి గవర్నమెంట్ ఎటువంటి పనిష్మెంట్ ఉంటే బాగుంటుంది. ఇక అది దేవుడు ఇస్తాడు దానికి పనిష్మెంట్. దేవుడు ఇస్తాడు పనిష్మెంట్. ఎవరు చేసినా దానికి దేవుడు ఇస్తాడు. దేవుడు ఇచ్చారు 11 సీట్లకి. ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తారు ఉంటది. దేవుడు పక్కా ఉండదు. వెంకటేశ్వర స్వామి పనిష్మెంట్ ఇస్తే అది వేరేలా ఉంటది. అంటే హైదరాబాద్ నుంచి చాలా బాగా అరేంజ్మెంట్స్ ఉన్నాయండి. బాబు మార్క్ అనిపిస్తుంది. ఇట్స్ వెరీ ఫైన్. మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చారు? మార్నింగ్ మేము 8:30కి వచ్చామండి. 9 స్లాట్ బుక్ చేసుకున్నాము. 10 వరకు అయిపోయింది. చాలా బాగున్నాయండి. వెరీ వండర్ఫుల్. అందరూ ఏమంటున్నారు సార్? అందరు బాగున్నాయి. ఆర్గనైజింగ్ బాగుంది అని అంటున్నారు. లాస్ట్ టైం గవర్నమెంట్ ఏర్పాట్లు బాగున్నాయి అది అంటే దాన్ని అంటున్నారు. ఈసారి బాగుంది, పండగలకి బాగా చేస్తున్నారు బాబు గారు అంటున్నారు. సార్ ఇప్పుడు లేటెస్ట్ గా తిరుపతిలో కల్తీ జరిగింది, లడ్డు ప్రసాదం అని చెప్పారంట, దాని గురించి మీరు చెప్పండి. అని అంటే అది మనం సిట్ రిపోర్ట్ కోసం వెయిట్ చేయాలండి. జరిగిందా లేదా అనేది వెయిట్ చూడడం. జరిగిందని మామూలుగా కొన్ని సంస్థలు అయితే రిపోర్ట్లు ఇచ్చాయి. దాని రేట్ తక్కువగా ఉంది కాబట్టి జరిగి ఉండవచ్చు అన్న ఒక టీటీడీ అనే అంత పెద్ద సంస్థలు మరి నాశనకం నెయ్యిన వాడటం అనేది కరెక్ట్ అండి? తప్పండి, తప్పు. అంత డబ్బులు ఉన్నాయి, విరాళాలు ఇచ్చే దాతలు ఉన్నారు. ఎవరు చెప్పినా దాతలు ముందుకు వస్తారు. దానికి కక్కుర్తి పడి చేయడం అనేది తప్పు. చూస్తున్నారు సార్? హైదరాబాద్ నుంచి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఈసారి అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంత ముందు కంటే ఈసారి చాలా బాగున్నాయి. మన ప్రభుత్వంలో చేసిన వాటికంటే కూడా బాగున్నాయి. మరి ఇప్పుడు ఈసారి తెలుగుదేశం వచ్చింది, చంద్రబాబు గారు ఉన్నారు. అతని సపోర్ట్ వల్ల అతను మన హిందూ ధర్మానికి చాలా న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. తిరుపతి లడ్డు ప్రసాద్ అవును ఇచ్చారు. దాని గురించి నేను ఇంకా ఆయన అంటే అంత డీటెయిల్ గా అడుగుతారు, నేను కూడా ఏం చెప్పలేము. ఈ రోజు అయితే మీకు అన్ని ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. మెడికల్ది కూడా, ఇంకొకటి వాటర్ వాళ్ళు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని చర్యలు గిట్ట బాగానే ఉన్నాయి. దర్శనం కూడా తొందరనే అయిపోయింది. ఎన్ని గంటల్లో పోయింది? నాకు 9కి స్టార్ట్ అయింది, 10కి అయిపోయిందండి. 1 hour లో. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మేము మంత్రాలయం జిల్లా ఆదం నుంచి వచ్చినాం. దర్శనం బాగా జరిగింది. ఎలా ఉన్నాయి ప్రసాదాలు? వాటర్ అడిగడికి బాగా పెట్టినారు. మెయింటెనెన్స్ బాగుంది. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? మేము ఉదయం 5:30కి లైన్ లో నిలబడినాము. 9:30కి దర్శనం అయిపోయింది. లోపల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. ఈసారి చాలా బాగుంది. దర్శనం ఎంతసేపట్లో అయిపోయింది? ఒక 2 hours లో అయిపోయిందండి. అన్ని అందిస్తున్నారండి. చాలా బాగుంది. గవర్నమెంట్ ఈసారి బాగుందండి. వాటర్ అవైలబుల్ పెట్టారు. ప్రసాదం కూడా రాగానే ప్రసాదం పెట్టారు. చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ ప్రసాదం 12 తర్వాత ఇచ్చారు.
ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎకానమీ చేస్తున్నాం, దాని తల్లి దగ్గర నుంచి వస్తున్నాం. ఇప్పుడు ఏ ఊరు మీద అంటున్నా? కోటికేశ్వరం, రాజమండ్రి అండి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, బాగున్నాయండి. మేము హైదరాబాద్ నుంచి అవునండి. ఎలా ఉన్నాయి లోపల ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? పర్వాలేదు కానండి, గుడి దర్శనం ఒక్కటే మాకు ఏంటంటే లాగేస్తున్నారు బయటికి. అంత దూరం నుంచి వచ్చి మేము గుడి దర్శనం చేసుకోకపోతే మాకు బాధగా ఉంటది కదండి. అమ్మవారిని ఒక్కటే కొంచెం సరిగ్గా చూడలేకపోతున్నాం, అది ఒక్కటే బాగోలేదు. జనాభా ఎక్కువ ఉండడం వల్ల జరిగింది. అదేలేండి, కానీ ఒక్క నిమిషంలో నుంచొని చెబ్బలు పట్టుకుని లాగేస్తుంటే ఏముంటది సార్, అది బాగుంది. ఎన్ని గంటలకు వచ్చారు మీరు దర్శనం? మేమైతే రాత్రి 11 గంటలకి ఇక్కడ కృష్ణానది దగ్గరికి వచ్చాము. తెల్లవారుజామున 4 గంటలకి ఓపెన్ చేశారు. స్నానాలు అవి చేసి దర్శనానికి వెళ్ళబోతుకి 10 అయింది. లోపల క్యూ లైన్ లో కూడా మీకు వాటర్ ఇవ్వడం సప్లై చేస్తాం, అన్ని బాగానే ఉన్నాయండి. శివకుమారి ఎక్కడి నుంచి వస్తున్నారు? వైజాగ్. వైజాగ్. ఇప్పుడు ఈసారి దసరా శ్రావణ నవరాత్రి మొదలైంది. ఫ్రీగా వచ్చారు దర్శనానికి. ఎన్ని గంటలకు? మేము 11కి వచ్చాం. గంటన్నరలో లోపల క్యూ లైన్ లో కూడా ఏర్పాట్లు అన్ని కూడా బాగున్నాయి. వాటర్ ఎక్కడికక్కడ ప్రభుత్వంలో బాగున్నాయి, ఈసారి బాగున్నాయి. మేము క్రిందసారి రాలేదండి, ఇదే ఇప్పుడు తిరుపతిలో కూడా చిన్న లడ్డు వివాదం జరుగుతుంది కదా, దాని గురించి? బాగున్నాయి. తిరుపతి కూడా వెళ్ళాం, బాగా వచ్చాం. దర్శనం గట్టు బాగానే అంతా బాగానే ఉంది అక్కడ. నా పేరు సౌజన్య. ఎక్కడి నుంచి వస్తున్నారు? అమలాపురం. ఈసారి దసరా శ్రావణ నవరాత్రి కదా, బాగా జరుగుతుంది. లోపల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. క్యూ లైన్ లో కూడా అంతా వాటర్ అయ్యి ఉన్నాయి. ఇచ్చారండి, చాలా బాగా చేశారు. దర్శనం ఎంతసేపు లో జరిగింది? 2 గంటలు పెట్టింది. జనాభా ఉన్నారా? బాగా బాగా ఉన్నారండి. 2 గంటలు. రవీందర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మనం హైదరాబాద్. ఈసారి దసరా శ్రావణ నవరాత్రులు చాలా బాగుందండి, కానీ కొంచెం ఇబ్బంది ఏంటంటే ఆడ నిలబడలేకపోతుండ్రు. జనాభా ఎక్కువ ఉండడం. జనాభా ఎక్కువ ఉన్నారు కదా, ఫస్ట్ డే కదా, అందుకోసం జనాభా ఎక్కువ ఉన్నారు. నిలబడలేకపోతున్నారు. ముసలోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కొంచెం ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఘోరంగా ఇబ్బంది. ఇప్పుడు జనం ఫస్ట్ డే కదా, ఇంతకు ముందు కూడా వర్షాల కారణంగా మూసేశారు, టెంపుల్ ని కూడా మూసేశారు కదా, దర్శనానికి ఎవరు రాలేరు. ఈ రోజే ఓపెనింగ్ చేశారేమో, దర్శనానికి చాలా మంది పబ్లిక్ చాలా మంది వచ్చారు. పట్టింది మీకు దర్శనం? మాకు ఒక 4 hours పట్టింది. 4 hours పట్టింది. మార్నింగ్ 6 కి పోయాం మేము. 6 కి పోతే 9:30కి ఓపెన్ చేశారు గేట్స్. ఇప్పుడు వచ్చాము, ఇప్పుడే వస్తున్నాము. ఎలా ఉంటాయి ప్రసాదాలు అవన్నీ కూడా? ఇక్కడ ఎలా ఉన్నాయి ప్రసాదాలు అంటే పులిహోర పెట్టారు. నా లడ్డుది ఏడనో ఇప్పుడు కూడా తెలుస్తలేదు, అది లడ్డు ఏడ అమ్ముతుండ్రు ఇప్పుడు కూడా తెలుస్తలేదు. అడిగాం, ఎవరేం చెప్తలేరు. కొందరు చెప్తుండ్రు కింద ఉందని, కొందరు చెప్తుండ్రు పైన ఉందని. తెలుస్తలేదు అది. మళ్ళీ రిటర్న్ పోదామంటే పంపిస్తలేరు ఇంకోసారి. లడ్డు కోసం ప్రసాదం తీసుకుంటాం సార్ అంటే పంపిస్తలేరు ఇంకోసారి. నీలిమ. ఎక్కడి నుంచి వస్తున్నారు? అమెరికా నుంచి. అమెరికా నుంచి. అమెరికా నుంచి ఇప్పుడు విజయవాడ దర్శనం ఎలా జరిగింది? బాగానే అయింది. దర్శనం బాగా జరిగింది. ఇప్పుడు ఏమి టీవీలో చూపిస్తారా ఏంటో, చూపించొద్దు. జస్ట్ అడుగుతాను కానీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం. ఏర్పాట్లు అన్ని బాగున్నాయి, బాగా చేశారు. క్యూ లైన్ లో కూడా ఉంది. ఓన్లీ ఒక్కటే ప్రాబ్లం, 500 కి 300 కి లైన్ సెపరేట్ చేస్తే, కిందే సెపరేట్ చేస్తే ఈజీ అయిపోతుంది. లడ్డు ప్రసాదాలు అవన్నీ కూడా ఎలా ఉన్నాయి? బాగున్నాయి, ఇప్పుడే తింటున్నాం. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి మేడం లోపల? ఏర్పాట్లు అన్ని బాగున్నాయి సార్, బట్ మాకు మేము వేరే ఊరు నుంచి వచ్చాము, ఖమ్మం జిల్లా నుంచి వచ్చామండి. మాకు చాలా దాదాపు 1 గంట సేపు అటు ఇటు తిరగడమే సరిపోయింది. ఎక్కడ ఏంటి అనేది మాకేం అర్థం కాలేదు. చివరికి పోలీసులు కూడా కొంచెం సమాధానం అనేది కరెక్ట్ గా రాలేదు. ఒక అతను చెప్పారు పున్నమి ఘాట్ దగ్గర నుంచి బస్సులు ఉంటాయి అంటే, అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని మేము పైనకి ఎక్కాము, దర్శనం చేసుకొని వస్తున్నాము. ఆల్రెడీ దర్శనం తొందరగానే అయిపోయిందండి. 500 రూపీస్ టికెట్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాము. బట్ ఇప్పుడు ఎట్లా వెళ్ళాలనేది మాకు అర్థం కావట్లేదు, చూసుకోవాలి వెళ్ళాక. దర్శనం మాత్రం బాగా జరిగింది, అది మాకు సంతోషంగా ఉంది. మేము లాస్ట్ టైం ఈ మధ్య రాలేదు సార్, 6-7 years అవుతుంది. మేము అప్పుడు వచ్చినప్పుడు మేము మూల నక్షత్రం రోజు వచ్చాము. ఆ రోజు విపరీతమైన రష్ ఉంటారని తెలిసిందే కదా. ఇప్పుడు మళ్ళీ ఈసారి రావడం మేము. కర్ణాటక స్టేట్ సింధనూర్ దుద్దుపూడి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ టూర్ నిమిత్తం ఢిల్లీ వెళుతూ ట్రైన్ మధ్యాహ్నం 3:50 వరకు ఉందన్న ఉద్దేశంతో అమ్మవారి దర్శనం చేసుకెళ్దామని పిల్లలందరూ వచ్చాం. ఎయిర్పోర్ట్లు కానీ సెక్యూరిటీ కానీ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు, అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మేము కర్ణాటకలో ఉంటాం కాబట్టి గవర్నమెంట్ గురించి పెద్ద తెలియదు, కానీ ప్రస్తుతం అయితే చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ గా ఏర్పాట్లు చేశారు. అలాగే తీసుకొచ్చారు పిల్లలందరూ? ఆల్మోస్ట్ 200 సార్. 200 అంటే ఇవాళ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎవ్రీ 100 meters కి ఈ విజయవాడ నగరపాలక సంస్థ వాళ్ళు మినరల్ వాటర్ అరేంజ్ చేసి ఇచ్చారు మొత్తం అందరికి, అది మాత్రం ఎక్సలెంట్. సో హ్యాపీ. ప్రసాదాలు అయినా కూడా బాగా అంతా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి ఈసారి విజయవాడలో దసరా శ్రావణ నవరాత్రి చాలా బాగుంది, చాలా బాగుంది సార్. అంతా
చాలా బాగా చేస్తున్నారు. సీఎం అయితే కానీ డిప్యూటీ సీఎం అయితే కానీ చాలా బాగుంది. ఇతర గవర్నమెంట్ తో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ చాలా బాగా చేస్తుంది. లోపల ప్రసాదాలు అవి కూడా చాలా బాగుంది. అంతా క్రమశిక్షణగా ఉంది. ఎంతసేపు పట్టింది మీకు దర్శనం? ఎంతసేపు పట్టింది? 2 hours పట్టింది. కొంచెం అంటే ఎక్కువ జనం ఉండడం జనం ఉండడం వల్ల కాదు, విఐపి బ్రేక్స్ అయ్యి ఉంటాయి కదా ఫస్ట్ రోజు కాబట్టి, అమ్మవారి అలంకరణ అయ్యి ఉంటాయి కాబట్టి కొంచెం బ్రేక్ అయింది. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. లేటెస్ట్ గా తిరుపతి లడ్డు వివాదం ఒకటి వచ్చింది. అది ఎంతవరకు మామూలుగా మీరు ఎలా అది మన తిరుపతి అనేది ఇప్పుడు లడ్డు జరిగిందని అంటున్నారు. అది ఎంతవరకు అన్నది మనకి భగవంతుడికి తెలియదు. నాసిరకం నెయ్యి వాడటం కాకుండానే జంతువులు కొవ్వు వాడటం కూడా జరిగిందని అది కరెక్టేనా అంటారు? కరెక్టే సార్, జంతువులు కొవ్వు వాడటం అనేది కరెక్టే సార్. టెస్ట్ కి పంపించారు కదా సార్. ₹100 లడ్డు బాగుంది నీకు? పులిహార తీసేశారు, ఉండదంట ఈ 10 రోజులు. ముసలాళ్ళకి మాత్రం బస్సులు పెట్టమని చెప్పండి. వినాయకుడి గుడి కాడే లేకపోతే మార్కెట్ కాడ పెట్టమనండి. లైన్ లో ముసలాళ్ళ వరకు ఒక లైన్ పెట్టమని చెప్పండి. అది నాకు కావాల్సింది. జనాలు నడవలేరు, రిస్క్ పడుతున్నారు. అడుగడుక్కి పోలీసు వాళ్ళు లోపల పోనివ్వట్లేదు. అందరు రిస్క్ గానే ఉంది లైన్ ఈ సంవత్సరం. సరే ఎలా ఉంది ఇక్కడ ఏర్పాటు? చాలా బాగా పెట్టారు ఏర్పాట్ల మట్టికి. ప్రసాదం కూడాను పులిహోర బాగా పెడుతున్నారు. అమ్మ దర్శనం కూడాను బాగా ఉంది. శివాలయం దగ్గర నుంచి రూట్ కూడా బాగా పెట్టారు. దిగేటప్పుడు అమ్మ దర్శనం బాగా అవుతుంది. పెద్దవాళ్ళకు అందరికీ కూడా చాలా విశేషం బాగా చేశారు ఈ సంవత్సరం. గత ప్రభుత్వంలో ఏర్పాట్లు బాగున్నాయి, ఈసారి బాగున్నాయి. మా చంద్రబాబు ఎంత బాగా చేశాడంటే అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. చాలా విశేషంగా చేశారు. కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేవా? ఏమీ లేవు అసలు. చాలా విశేషం బాగా జరిగింది అనమాట. అమ్మ దర్శనం ప్రతి ఒక్కరికి బాగా జరుగుతుంది. చక్కగాను ఆ దయ ఆ తల్లి అందరిని, ముసవాళ్ళని, పెద్దవాళ్ళని, చిన్నపిల్లలు అందరి దర్శనం చక్కగా అవుతుంది అనమాట. ఏర్పాట్లు బాగున్నాయి. ముందు తిరుపతిలో లడ్డూలో కూడా కల్తీ జరిగిందని పండుగ, దాని గురించి మీరు ఏమంటారు? ఆ తండ్రి అన్ని కూడా వేడి పెడతాడు. మీ తండ్రి మీరు నమ్మేవాడు చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్లు కూడా ఇచ్చారు కూడా. అయినా కూడాను అది ఆ వెంకటేశ్వర స్వామి ఆ మంచేదో చెడేదో తప్పకుండా తేలుస్తాడు ఆ తండ్రి. అది మనం చెప్పకూడదు, భవిష్యత్తే నిర్ణయిస్తుంది. శివాలయం నుంచి క్యూ బాగుంది. మెట్లు దిక్కుండా రోడ్లు లాగేశారు కదా, అది చాలా విశేషంగా బాగుంది అన్నమాట. తల్లి దర్శనం బాగా అయింది. అందరూ చాలా సంతోషంగా అయింది. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎలా ఉంది లోపల దసరా సేవ? బాగా జరిగింది. బాగున్నాయి. ఏ ఇబ్బందులు లేవు, ఏం లేవు. ప్రసాదాలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. చాలా గత బాగుంది. ప్రభుత్వంలో బాగున్నాయి, ఈ సంవత్సరం ఇప్పుడు బెటర్ గా ఉంది. ఓకే. ఓకే, ఎలా ఉంది ఈసారి విజయవాడ దసరా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ముందుగానే చాలా బాగున్నాయి. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి మీరు? మేము పొద్దున్న 4:30కి వచ్చామన్నా. 4:30కి వస్తే 9 గంటలకి 8:30 లైన్ ఉంది. ఇప్పుడు దర్శనం భోజనం చేసి వచ్చాం. దర్శనం అవడానికి ఎంతసేపు పట్టింది? 3 గంటలు పట్టిందండి. 3 గంటలు పట్టింది. అంటే జనం ఎక్కువ ఉండడం వల్ల. జనం ఎక్కువ ఉందండి, చాలా ఎక్కువ ఉంది. ఎలా ఉన్నాయి ప్రసాదాలు? లడ్డు బాగానే ఉన్నాయి సార్. ఎలా ఉన్నాయమ్మా? బాగున్నాయండి. గత ప్రభుత్వంలో బాగున్నాయి, ఈసారి బాగున్నాయి. ఈసారి బాగున్నాయి. ఎన్ని గంటలు పట్టింది మీకు దర్శనం చేసుకోవడం? 3 hours పెట్టి. 3 hours. లోపల ఏర్పాట్లు ఎలా జరిగింది? బాగానే ఉన్నాయా? దర్శనం బాగా జరిగింది. ఎంతసేపు పట్టింది దర్శనానికి? గంట పడుతుంది. గంట పట్టింది. దర్శనం చేసుకున్నాం. ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగిందండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? చాలా బాగున్నాయి. గత ప్రభుత్వంలో ఏర్పాట్లు బాగున్నాయి, ఈసారి ఏర్పాట్లు బాగున్నాయి. 2 ప్రభుత్వాల్లోని బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చారు దర్శనానికి? మార్నింగ్ 9:15. ఎర్లీగా అయిపోయింది దర్శనం. లేదండి, లేట్ గానే అయింది. ఇవాళ కొత్త మొదటి రోజు కాబట్టి క్రౌడ్ అంటే ఆపేస్తారు కదా ఫస్ట్, ఇంకా ఓపెనింగే 9 o'clock కదా, సో అందుకనే కొంచెం లేట్ అయింది. మీరు ఎక్కడి నుంచి వస్తారు? పీలేరు. ఎలా ఉంది సార్ ఈసారి దసరా నవరాత్రులు? ఫుల్ క్రౌడ్ గా ఉంది. క్రౌడ్ గా ఉంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బానే అంటే గత ప్రభుత్వంలో బాగున్నాయి, ఈసారి బాగున్నాయి. బానే ఉన్నాయి. ఈ అమ్మ దర్శనకు వచ్చినాం, ఇక్కడనే మాలేసుకున్నాం. ప్రతి సంవత్సరం ఇక్కడనే వేసుకున్నాను. అమ్మతో ఈ సంవత్సరం వచ్చిన సార్ మీరు ఎక్కడ వేసుకున్నారు? ప్రతి సంవత్సరం ఇంకా లాస్ట్ ఇయర్ కూడా ఎక్కడ వేసుకున్నారు? లాస్ట్ ఇయర్ ఎలా ఉంది? బాగుంది. లాస్ట్ ఇయర్ బాగుంది, ఈ ఇయర్ కూడా బాగుంది. ఎన్ని కష్టంలో ఏది వచ్చినా కూడా అమ్మ అంటే కూడా నన్ను ఆదుకున్నది అమ్మ. నాకు సంతోషం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగున్నాయండి, మంచి పర్వాలేదు, మంచిగా ఉన్నది. అన్ని బాగున్నాయండి. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లు. అంటే అమ్మ మార్గంలో వెళ్ళిపోతున్నాం, అన్ని మంచిగా. లోపల మీకు దర్శనం మాకు ఒక 2 hours అయిందండి. క్రౌడ్ ఎక్కువ ఉండడం, జనాలు ఎక్కువ ఉండట్లా 2 hours అయిందండి. బాగున్నదండి దర్శనం, అమ్మ దయ ఉంది. ఎలా ఉన్నాయి మేడం ఈసారి ఏర్పాట్లు? ఇక్కడ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. లాస్ట్ టైం బాగున్నాయి, ఈసారి బాగున్నాయి. బాగున్నాయండి, ఈసారే బాగున్నాయి. అన్ని ఫెసిలిటీస్ కూడా ఈసారే బాగున్నాయి. ఎన్ని గంటలకు వచ్చారు దర్శనం? 8:30 అయిందండి. ఎంతసేపు పట్టింది మీకు దర్శనం?
2 hours పట్టింది. లోపల క్యూ లైన్ ఏమైనా ఇబ్బందులు? ఏం లేదు, నో ప్రాబ్లం. లాస్ట్ టైం గవర్నమెంట్ లో బాగున్నాయి ఏర్పాట్లు ఈసారి ఇప్పుడే ఉన్నాయి. మేడం సరే ఇక్కడ తిరుపతి లడ్డు గురించి కూడా చిన్న వివాదం వస్తుంది. దాని గురించి మీరేమంటారు? నో కమెంట్స్ అండి, ఇంకా పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటది. ప్రస్తుతానికి అది సుప్రీంకోర్టు జరుగుతుంది కాబట్టి ఏం చెప్పలేకపోతుంది. అంటే ఇప్పటికే కొన్ని సంస్థలు కూడా ల్యాబ్లు కూడా రిపోర్ట్లు ఇచ్చాయి కదా. కరెక్టే, కానీ సుప్రీంకోర్టు ఏమంటుందంటే ల్యాబ్ నుంచి వచ్చిన నివేదిక పూర్తిగా అది ఇంకా చాలా రావాలి అని చెప్తుంది కాబట్టి మనం ఏం చెప్పలేము, దాని మీద డెసిషన్ అనేది తీసుకోలేము. ఎలా ఉన్నాయి అమ్మ ఏర్పాట్లు ఈసారి విజయవాడలో? అంటే బాగున్నాయండి. ఇది బాగుంది. ఇప్పుడు వెళ్ళారు దర్శనానికి మీరు? మార్నింగ్ 8:30కి వెళ్ళాము. సేపు పట్టింది దర్శనం అవడానికి? 2 hours అలా పడింది. లోపల క్యూ లైన్ ఏర్పాట్లు అన్ని కూడా బాగున్నాయి. అన్ని బాగున్నాయి. ఈసారి గవర్నమెంట్ లో బాగున్నాయి, లాస్ట్ టైం గవర్నమెంట్ లో బాగున్నాయి. ఈసారి గవర్నమెంట్ అట్లన్నీ బాగానే ఉన్నాయి. సేపు పట్టింది మీకు దర్శనానికి? 2 hours పట్టింది. లోపల క్యూ లైన్ లో ఇబ్బందులు అవుతున్నాయి. ఏం లేవండి, బాగున్నాయి. లాస్ట్ టైం గవర్నమెంట్ లో బాగున్నాయి, ఈసారి గవర్నమెంట్ లో బాగున్నాయి. ఈసారి గవర్నమెంటే బాగుంది. పేరు సార్? శంకర్ నారాయణ. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు లోపల? ఏర్పాట్లు ఏమంటే మార్నింగ్ చాలా లేట్ అయింది. ఎన్ని గంటలకు వచ్చారు మార్నింగ్? మార్నింగ్ మేము 6 గంటలకల్లా వచ్చాం, కానీ వాళ్ళు 9 గంటల వరకు ఓపెనింగ్ లేదన్నారు. కాకపోతే అక్కడ టికెట్ల కౌంటర్ దగ్గర ఉన్నాము. 500, 300 అనుకుంటా, ఎవరు ఏమి చెప్పేవాళ్ళు లేరు అక్కడ. 500 లేదు, 300 లేదు, అసలు 300 ఎక్కడ పోవాలో లేదు. చాలాసేపు తర్వాత ఒక కౌంటర్ పెట్టారు, ఇటు అటు ఆ కౌంటర్ ఇటు, నో కమ్యూనికేషన్. ఎక్కువ మంది ఉన్నారా జనాభా? బాగానే ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అంటే బస్ ఫస్ట్ డే కాబట్టి కొంచెం టైం పడుతుంది. దర్శనం బాగా జరిగింది. దర్శనం బాగా జరిగింది. ఎలా ఉన్నాయి ఈసారి ఏర్పాట్లు? ఇక్కడ ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ మంచిగా ఉన్నాయి, సూపర్ గా ఉన్నాయి సార్. లాస్ట్ టైం గవర్నమెంట్ లో బాగున్నాయి, ఈసారి ఇప్పుడు కాంప్రమైజ్ చేయవద్దు ఎప్పుడైనా గవర్నమెంట్ తోని. ఇప్పుడు బాగానే ఉన్నాయి, ఇంతకు ముందు కూడా బాగానే ఉన్నాయి, ఇద్దరు బాగానే ఉన్నారు. అమ్మ దేవుడు దారుణం మంచిగా ఉన్నాయి, అంతే. ప్రసాదాలు బాగున్నాయా? సూపర్ గా ఉన్నాయి. ఎంతసేపు పట్టింది మీకు దర్శనానికి? మాకు పడింది ఒక 1/2 hour పడింది. ఇప్పుడు తిరుపతిలో లడ్డు ఉంది కదా, అది కల్తీ జరిగింది కదా, అది ఏముండే మాకు అంత తెలియదు. ఏదన్నా దేవుడు చూస్తారు, ఎవరిని చేసిన ఉంటాయి, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా దేవుడు చూస్తారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వచ్చేటప్పుడు ఎండ బాగా పడుతుంది. అటు సైడ్ ఏమైనా కడితే బాగుంటది, గాలి కూడా సరిగా ఆడటం లేదు. అది చూసుకుంటే బాగుండు. అన్ని మిగతా అన్ని బాగున్నాయి, ప్రసాదానం అంతా బాగుంది. దర్శనాలు బాగా దర్శనం లైన్ లో కూడా అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయి. అదే గాలి ఆడటం లేదు, కొద్దిగా ఎండ పడుతుంది. అలాంటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. బాగుంది. ఫస్ట్ రోజు బాగానే అయిందండి దర్శనం. కొంచెం అంటే ఎమ్మెల్యే వాళ్ళు వచ్చినప్పుడే కొంచెం ఇబ్బంది అవుతుంది, అదొకటి తగ్గించుకుంటే బాగానే ఉంటుంది. ఇతరంతా బాగానే క్యూ లైన్ లో ఎలా ఉంది? అన్ని బాగానే ఉన్నాయి. ఎక్కడ వాటర్ ఇవ్వడం కానీ మధ్య ప్యాకెట్లు ఇవ్వడం ఎక్కడెక్కడ బాగానే ఉందండి. కొంచెం అంటే టైం టేకింగ్ అవుతుంది, ఇతరంతా బాగానే ఉంది. లాస్ట్ టైం గవర్నమెంట్ లో బాగున్నాయి ఏర్పాట్లు, ఈసారి గవర్నమెంట్ బాగుంది. ఈ గవర్నమెంట్ అడ్జస్ట్ చేసినంత బాగానే ఉంది. బిఫోర్ ఇంత ముందు గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ బాగా చేశారు. వేరియేషన్ ఉందండి. వేరియేషన్ ఇప్పుడు తిరుపతి లడ్డులో కూడా వివాదం జరుగుతుంది. దాని గురించి ఏమంటారు? అంటే సామెత ఉంది కదా, ఎక్కడ చేసిన పాపాలు అక్కడే వస్తాయని. గత ప్రభుత్వం ఎక్కడ అంటే చేసిన పాపాలు ఎక్కడికి పోవు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చేశాడు పాపాలు, ఆ విధంగా కావాలని నేర్పించడం అలాగే. చంద్రబాబు వచ్చిన తర్వాత కొంచెం అన్ని రికవర్ అవుతుంది. ఏ ఊరి మీద? మాది కిల్లంపూడి మండలం అండి, రాజుపాలెం. ఎలా ఉన్నాయి సార్ లోపల ఇక్కడ ఏర్పాట్లు? చాలా శుభ్రంగా ఉన్నాయండి, నీట్నెస్ గా జరుగుతుందండి. తోపులాట కానీ ఏమీ లేదండి, బాగుంది. దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? మేము 10 గంటలకు దర్శనానికి వెళ్ళామండి. 11 కిందకి వచ్చేటప్పటికి టైం గంటన్నర మీకు దర్శనం అయిపోయింది. లోపల ప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. లాస్ట్ టైం గవర్నమెంట్ లో బాగున్నాయి ఏర్పాట్లు, ఈసారి గవర్నమెంట్ ఇప్పుడు బాగున్నాయండి. లాస్ట్ టైం నేను రాలేదు కానీ మరి నాకు తెలియదు కదండి, ఇప్పుడు బాగుంది. ఓకే సార్. అడిగొప్పల పల్నాడు డిస్టిక్. ఎలా ఉన్నాయి సార్ లోపల ఏర్పాట్లు? బాగుంది, చాలా బాగుంది. ప్రసాదాలు అవన్నీ కూడా పర్లేదు, లోపల క్యూ లైన్ లో కూడా ఏమైనా ఇబ్బందులు? ఇబ్బంది లేదు, అంత బాగుంది. లాస్ట్ టైం గవర్నమెంట్ లో బాగున్నాయి ఏర్పాట్లు, ఈసారి ఇప్పుడే బాగుంది. ఎంతసేపు పట్టింది దర్శనం అవ్వడానికి? దర్శనం 30 minutes లో పట్టింది. రోడ్ ఎలా ఉంది సార్ బాగా లోపల? కాబట్టి పర్లేదు, మీడియం. ఫస్ట్ డే కదా నవరాత్రులు, కానీ పర్లేదు బాగా. పోయిన సంవత్సరం బాగుంది, ఈ సంవత్సరం ఇంకా బాగున్నాయి. చాలా బాగా చేసుకుంటున్నారు, బాగుంది. దర్శనం చాలా బాగుంది. అమ్మవారి బాలా త్రిపుర సుందరి అవతారంలో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. అలా దర్శనం చాలా బాగా జరిగింది. దేవి నవరాత్రిలో ఫస్ట్ రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడం మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎంతసేపు పట్టింది మేడం మీకు దర్శనం? 1 hour. 1 hour. క్రౌడ్ ఎక్కువ ఉండడం, బాగా క్రౌడ్ ఎక్కువ. లోపల సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి సార్, చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ బాగున్నాయి, ఈసారి బాగున్నాయి. ఈ ఇయర్ చాలా బాగున్నాయి. ఇలాగే మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం.
మేడం లాస్ట్ టైం ఇప్పుడు తిరుపతి లడ్డు ఏదో వివాదం ఒకటి జరుగుతుంది కదా, అది మీరు ఎంతవరకు నిజంగా ఎంత వరకు నమ్ముతారు అనేది అదంతా ఇంకా పైన చేసిన వాళ్ళంతా ఇంకా ఆయన చూసుకుంటాడు, అమ్మవారు చూసుకుంటది. కానీ ఏ పొలిటికల్ పార్టీస్ అయినా ఎవరైనా ఇంకోసారి నెక్స్ట్ టైం అలాంటివి రాకుండా ఉండడం చూసుకోవడం అనేది చాలా బెస్ట్ కదా. ఎందుకంటే దానివల్ల మనం చాలా మంది సఫర్, అది ఎంత నిజమో ఎంత ఇది అనేది కూడా తెలియదు కదా. ఇది వరకు అయితే లడ్డూస్ తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండానే చాలా రోజులు ఉండేది. మేము ప్రతి ఇయర్ తిరుపతి వెళ్తాం, లడ్డూ తీసుకొచ్చిన ఒక 2 days బయట ఉంటేనే అది తినడానికి కూడా చాలా ఇదిగా స్పాయిల్ స్మెల్ అది వచ్చేసేది. అలా కాకుండా ఇంకెలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకోవాలని చెప్పి. మేడం ఈ అపరాధానికి ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కూడా దీక్ష తీసుకుంటారు, దీని గురించి మీరు వెరీ హ్యాపీ అండి, వీఆర్ వెరీ, మా అందరి తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చాలా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మన అందరి తరపున ఆయన చేస్తున్నాడండి, మన సపోర్ట్ ఆయనకి ఎప్పుడు ఇద్దామని చెప్పి సనాతన ధర్మానికి ఆయన సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలని కోరుకుంటున్నాం. దే ఆర్ వెరీ ప్రౌడ్ టు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి ఇంకా మంచి కార్యక్రమాలు మళ్ళీ జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ఇక్కడ కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. పైన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి, బందోబస్తుగా అన్ని బాగా చేశారు, అన్ని బాగున్నాయి. జూలైలో కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి, పాలు ఇస్తున్నారు, బాగా జరిగింది. అమ్మవారి పాలు కూడా ఇస్తున్నారు, పాలు కూడా ఇస్తున్నారు, ఇస్తున్నారు. ఎంతసేపు పట్టింది మీకు? ఎంతో సేపు లేదు స్వామి, దబ్బునే అయింది, తొందరగానే అయిపోతుంది. బాగున్నాయి ఏర్పాట్లు, ఈసారి బాగున్నాయి. ఇప్పుడు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఆటో నగర్ నుంచి. ఎంతసేపు పట్టింది దర్శనానికి? దర్శనం కాదు, మేము కాలేజ్ తరపున సర్వీస్ కి వచ్చాం, NSS. భక్తులందరికీ కూడా సర్వీస్ చేస్తున్నారు బాగా? చేస్తున్నాం, ఇంకా చేసుకోలేదు. వస్తుంటే నడిచామన్న ఆలోచన కూడా రాలా. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఏంటి వాటర్ బాటిల్స్ సగం తాగి పారేస్తున్నారు, ఒక అనౌన్స్మెంట్ చేయండి. అవునండి, ఎలా ఉన్నాయి లోపల ఏర్పాట్లు? బానే ఉన్నాయండి. ఎంతసేపు పట్టింది దర్శనం చేసుకోవడానికి? మాకు గంట పట్టిందండి. లాస్ట్ టైం ఉన్న ఏర్పాట్లు బాగున్నాయి, ఈసారి అప్పుడు బానే ఉన్నాయి, ఇప్పుడు కూడా బానే ఉన్నాయండి. కానీ పసిపిల్లలు పాల కోసం అల్లాడుతున్నారండి, కొంచెం పాలు అరేంజ్ చేస్తే బాగుంటది అని చెప్పేసి మా ఉద్దేశం. ప్యాకెట్స్ మధ్య ఇలా ఉంది. మజ్జిగ ఏమి ఇవ్వట్లేదండి, వాటర్ బాటిల్ ప్యాకెట్ లో ఇస్తున్నారు. దర్శనం ఎంతసేపు పట్టింది మీకు? మాకు గంటన్నర పట్టిందండి. జనం ఎక్కువ ఉండడం వల్ల. అంతేనండి, బానే అయిందండి దర్శనం, గంటన్నర పట్టింది. పాలకే సార్ పిల్లలకి అదొకటే ఇబ్బంది, అన్ని బానే ఉన్నాయి, బానే ఉన్నాయి. మేము నడకే ఒక మాసం అంతే. ఎలా ఉంది? దర్శనం అయ్యేదాకా బాగా మర్యాద చేశారు. నుంచి అక్కడ ఎంత కాలుతున్నాయి, కాళ్ళు అక్కడ నిలబడండి. మీరు అందరు షూల్లో ఉన్నారు, మీ ఆడపిల్లలు పిల్లలు వేసుకొని ఉన్నోళ్ళు, సోమవాళ్ళు వేసుకున్న వాళ్ళు అల్లాడిపోతున్నారు. ఆడ కారు పెట్టేసి వాటర్ కొడితే ఇంకా బాగుంటుంది. అక్కడ నుంచి అక్కడ వరకు బాగుంది, మెట్లు దిగిన కాడి నుంచి మాత్రం అస్సలు బాగాలేదు. భోజనం పెట్టే కాడేమో అంత సిప్స్ పోసారు, కాళ్ళకు గుచ్చుకుంటున్నాయి అవి. అక్కడ గానీ ఇక్కడ గానీ కారు పెట్టేసి వాటర్ కొడితే ఈ కొద్ది లెక్క అయితే ఇంకా సూపర్ ఉంది. వాటర్ ప్యాకెట్స్ అన్ని ఇస్తున్నారు. దర్శనానికి మీకు 1.5 hour లో అయిపోతుంది. మీరు అది రిపోర్ట్. మాకైతే గంట పట్టిందండి. ఎన్ని గంటలకు వచ్చారమ్మా? మేము మామూలుగా 10:30 ఆన్లైన్ లోకి వచ్చాం. ఇంటి దగ్గర 9:30 బయలుదేరాం, 10:30 వచ్చాము, గంట పట్టింది. ఏర్పాట్లు ఈసారి బాగున్నాయి, లాస్ట్ ఇయర్ బాగున్నాయి? ఈసారి బాగానే ఉన్నాయి సార్, దీంట్లో అబద్ధం పడేదే ఉంది. అయితే ఆ చిప్స్ అను కొంచెం, ఎందుకంటే భవానీలు మాలేసుకుంటారు కదా, అందరూ నడవరు కదా, దాని గురించి కొంచెం ఈ కొంచెం లెక్క కార్పెట్లు ఏమైనా ఏర్పాటు చేస్తే, కార్పెట్లు ఆటోల వరకు ఏదన్నా. ఇప్పుడు చాలా మంది ఆటోలు కూడా చెప్పులు వేసుకోరు 9 రోజులు, దీక్ష గానీ అలవాటు గానీ అమ్మవారి మీద ఇష్టం మీద గానీ, అందుకని చెప్పి కొంచెం దూరం, అంతకుమించి. తిరుపతిలో లడ్డు వివాదం జరుగుతుంది కదా, దాని మీద మీరేమంటారు? లడ్డు అనేది సార్ వ్యవహారాలు ఏం చేశారు అనేది నిలకడమే తెలుస్తుంది, జరిగిందని మాత్రం అంటున్నారు, వాస్తవాలు అయితే మనకు కూడా తెలియదు కదా. నాసిరకం నెయ్యి వాడటం, జంతువులు కొవ్వు వాడటం అనేది కరెక్టే అంటున్నారు. ఆయన దగ్గర అయితే అది ఉంది సార్, ఎందుకంటే ఒకళ్ళొకలాగా చూస్తూ ఉంది, సీఎం గా చేసిన ఉంది. అందుకని దాని గురించి మనం మాట్లాడేది ఏముంది, అది నిలకడ మీదే తెలుస్తుంది. అది ఏదైనా బాబు గారే చూసుకోవాలి. ఎలా ఉన్నాయి ఈసారి ఏర్పాటు? బానే ఉంది, క్యూ లైన్ లో మొత్తం బాగా. దర్శనం తీసుకోవడానికి 1.5 hour. వాటర్ ప్యాకెట్స్ కానీ లాస్ట్ టైం గవర్నమెంట్ లో ఉన్న ఏర్పాటు బాగున్నాయి, ఈసారినే బాగుంది. చాలా బాగుంది, లాస్ట్ టైం ఉన్న గవర్నమెంట్ లో బాగున్నాయి, ఈ టైంలోనే బాగుందండి. ఎంతసేపు పడుతుంది మీ దర్శనం చేసుకుంటారు? 1.5 hour థ్యాంక్ యూ. అమ్మా మీరు దర్శనం బాగా జరిగింది? బాగా జరిగిందండి, ఈ సంవత్సరం బాగుందండి. ఏర్పాట్లు అన్ని కూడా బాగున్నాయి.
చాలా బాగున్నాయండి, క్యూ లైన్ లో కానీ చాలా బాగున్నాయండి అన్ని కూడాను. నేను ప్రతి సంవత్సరం వేసుకుంటున్నాను కానీ ఇలా ఉండలేదండి అసలు. ఈ సంవత్సరం మాత్రం చాలా బాగుందండి. భవానీలకు కూడా ఏ ఇబ్బంది లేదండి, స్నానాల కాడ ఏంటి అన్నింటి కాడ కూడా ఘటాల దగ్గర కానీ దేని కాడ ఇబ్బంది లేదండి, అన్ని బాగున్నాయండి. లోపల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సూపర్. ఎప్పుడు వచ్చారు మీరు దర్శనానికి? మేము 10కి వచ్చాం. ఎంతసేపు పట్టింది మేడం? 2 hours. అంటే ఇక్కడ లైన్ లో 10కి క్యూ లైన్ లో కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, అంత బాగుంది. లాస్ట్ టైం ఉన్న గవర్నమెంట్ ఏర్పాటు బాగున్నాయి, ఈసారి బాగున్నాయి. లాస్ట్ టైం గవర్నమెంట్ అప్పుడు నేను రాలేదు, ఇప్పుడే వచ్చాను. ఈసారి అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆహా, లేదు లేదు. ఇప్పుడు తిరుపతి లడ్డు కూడా వివాదం ఒకటి జరుగుతుంది కదా, దాని గురించి మీరు ఏమంటారు? నో కమెంట్స్. ఓకే మేడం, దర్శనం బాగా జరిగింది. బాగా జరిగింది. ఎంతసేపు పట్టింది మీకు? మాకు అరగంట పట్టినట్టు బాగుంది, ఏర్పాట్లు బాగున్నాయి. కొత్త సీఎం గారి పర్యవేక్షణలో అంతా బాగా జరుగుతుంది. మధ్య బ్యాగులు ఇవ్వడానికి కానీ ఇస్తున్నారు. ఇస్తున్నారండి, బాగుంది మొత్తం. అసలు గవర్నమెంట్ లో బాగుందా ఈసారి గవర్నమెంట్ లో? ఈసారి గవర్నమెంట్ లో బాగుందండి. తిరుపతి లడ్డు వివాదం కూడా నడుస్తుంది కదా మేడం, దాని గురించి మీరు ఏమంటారు? హిందువులం కదండి, మాకు కూడా కొంచెం బాధేసింది. నిజమెంతో అబద్ధం ఎంతో తేలితే గానీ అప్పుడు దేనికైనా సరే కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకోవడానికి బాగుంటది హిందువులు అనేది. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కదా, ఇంకా తుది తీర్పు అయితే రాలేదు. తుది తీర్పు వచ్చినాక ఏదైంది తెలిసింది. ఖచ్చితమైందని చెప్పి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీక్ష చేస్తున్నారు, దాని గురించి చేస్తున్నారు. ఆయన హిందువుల గురించే కదండి, హిందూ ధర్మం వాళ్ళు ఎంత పర్యవేక్షణలో ఇంత మంది జనం దేనికి వచ్చారు? హిందూ ధర్మం మీద నమ్మకంతోనే కదా. ఎవరికైనా బాధగానే ఉంటుంది, మాకైనా ఫస్ట్ టైం బాధ వేసింది ఏంటప్ప అని. మేము అది తిన్నామని కూడా మేము చాలా బాధపడ్డాం కూడా. మాల వేసి 11 రోజులు దీక్ష చేస్తుంటే దాని మీద కూడా కామెంట్ చేస్తున్నారు. ఏమండి కామెంట్లేగా ఏముంది, ఎవరికి వచ్చింది అది మాట్లాడొచ్చు, ఎన్నైనా మాట్లాడొచ్చు, ఎన్నైనా చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన ఇష్టం, ఆయనకి కూడా బాధ అనిపించింది, వేసుకున్నారు. ఉత్తి పుణ్యానికి ఎవరు నడవలేరు కదండి, 3550 మెట్లు, మరి ఆయన నడిచారు. హిందూ ధర్మం మీద ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం అంతే, మరి విశ్వాసం ఉండబట్టే కదా ఆయన వేసుకున్నారు. ఆయనకి కూడా తప్పు అనిపించింది, అలా జరిగిందేమో ఆయన మనసుకు కూడా బాధ వేసింది, అందుకే వేసుకున్నారు. చెన్నై అండి. విజయవాడలో ఏర్పాట్లు, దసరా నవరాత్రి ఏర్పాట్లు సార్ బాగానే ఉంది సార్, పర్వాలేదు. నేను ఫస్ట్ టైం వస్తాం కానీ నాకు అంత ఏది తెలియట్లేదు, బాగానే అన్నట్టున్నాను. క్యూ లైన్ లో మీకు ఏదైనా ఇబ్బందులు అంటే లేదు సార్, ఏం జరుగుతుంది పట్టింది సార్ మీ దర్శనానికి? 1 hour పట్టింది. లాస్ట్ టైం ఎండింగ్ నుంచి ఇక్కడ దాకా 1 hour పట్టిందండి. ఏర్పాట్లు అనేది లాస్ట్ టైం గవర్నమెంట్ లో బాగున్నాయి, ఈసారి బాగున్నాయి. అది తెలియదండి నాకు, నేను ఫస్ట్ టైం వచ్చిన నాకు తెలియదు. ఇప్పుడు తిరుపతిలో కూడా లడ్డు వివాదం ఒకటి జరుగుతుంది, దానిపై మీరు నో కమెంట్స్. చూస్తూ ఉంటారా? తెలుసు, బట్ ఐ డోంట్ నో, ఐ కాంట్ జడ్జ్ ఇట్ నౌ. అలా మలినం చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పని అంటున్నారు. దానికి డిప్యూటీ సీఎం గారు కూడా ప్రాధాన్యతంగా దీక్ష చేస్తున్నారు. అవన్నీ ఎందుకు మాకు రాజకీయం అంటే దర్శనం బాగా జరిగింది. జై దుర్గమ్మ. ఏర్పాట్లు అయితే బాగున్నాయి. విజయవాడ దసరా నవరాత్రి చాలా బాగుంది, ఏర్పాట్లన్నీ కూడా ఎలా చాలా బాగున్నాయి. ఉన్నాయి? దర్శనం అయిపోయిందా? దర్శనం అయిపోయింది. ఎంతసేపు పట్టింది మేడం? ½ an hour లో. లోపల మధ్య బ్యాగులు వాటర్ ఉన్నాయి, ఏం లేవు, మేము అన్ని బాగున్నాయి. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు బాగున్నాయి ఏర్పాట్లు. లాస్ట్ టైం మేము రాలేదండి, ఈసారి వచ్చాం. ప్రసాదం లేదు, లోపల ఏర్పాట్లు ఎలా ఉంది? లోపల కూడా ఏం బాగా ఎంతసేపు పట్టింది దర్శనానికి? నాకు గంట పట్టింది, గంటన్నర. ఏర్పాట్లు ఏమి పోయినసారి మీద ఇక్కడ దిగి ఆ మెట్ల దగ్గర నుంచి నడుచుకుంటూ రావాలంటే ఒక మ్యాట్ లేదు, ఎండ విపరీతం ఉంది, మేమే నడవలేకపోతున్నాం. ముసలోళ్ళు పిల్లలు ఎలా నడుపుతారు? ఇప్పుడు ఇటు వదిలేశారు రిటర్న్ రావడానికి శివాలయం దగ్గర నుంచి. మ్యాట్ అన్నయ్యాలి అట్లీస్ట్ కింద. లోపల ఎలా ఉంది సార్? మరి లోపల వరకు బాగానే ఉంది, బయట కూడా కొంచెం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. టైం ఇస్తున్నారు, దర్శనం చేసుకోవాలి. పర్లేదులేండి, కానీ ఇది మాత్రం కంపల్సరీ వేయాలండి. మ్యాట్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకే ఒక కాళ్ళు కాలిపోతే కుర్రాళ్ళకి, పెద్దోళ్ళు ముసలోళ్ళు పిల్లలు ఉంటారు కదా, ఎంత ఎండ అతని పైన. అక్కడి నుంచి మ్యాట్ ఇక్కడ వరకు వేస్తే కొన్ని ఇక్కడ నుంచి అల్లాడిపోతున్నారు. అదేమైంది, పైన కట్టారు కదా, మరీ కిందకి అయిపోయి అసలు గాలాడుతుంది, వేడి ఎక్కువగా బాగా ఇబ్బంది పడిపోతున్నారు భక్తులందరూ కూడా.